ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కలికాలం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత లోపించడం చూస్తే కలికాలం గుర్తుకొస్తుందని అంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారో గాని మనం ఇప్పుడు కలికాలంలోనే ఉన్నాం. త్రేతాయుగం, ద్వాపర యుగం తర్వాత కలికాలం వస్తుందని పురాణాల్లో చెప్పారు. అలాగే మనం ఇప్పుడు కలికాలంలోనే జీవిస్తున్నాం. న్యాయం, ధర్మం స్థానంలో అధర్మం, అన్యాయం రాజ్యం ఏలుతోంటే కలికాలం కాక మరేమిటి? జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలోకి రావడం కలికాలానికి సంకేతం కాక మరేమిటి? ప్రజలు కూడా న్యాయం, అన్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేని స్థితికి చేరుకోవడం, మారీచుల వంటి వారు మహానుభావులుగా గుర్తింపు పొందడం కలికాలం లక్షణమే. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు తమకు న్యాయం చేయవలసిందిగా ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ చెవికెక్కించుకోకుండా ధర్మోపన్యాసాలు చేయడం అంటే సాధారణ వ్యక్తులకు సాధ్యమా? తమ చిన్నాన్నను హత్య చేయించింది ఎవరో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకే తెలుసునని జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా చెప్పుకొచ్చారు. కలికాలంలో కలి ప్రభావం కారణంగా దేవుళ్ళు నిమిత్త మాత్రులవుతారు, పాలకులే శక్తివంతులుగా అవతరిస్తారు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేయించారో దేవుడి కంటే పాలకులకే తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అని నిందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో హంతకులెవరో ఆ దేవుడికే ఎరుక అనడం ఏమిటి? ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 5 ఏళ్లు వెనక్కు వెళితే వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలను గుడ్డిగా నమ్మిన ఆయన రక్తం పంచుకు పుట్టిన సోదరిమణులు నిజమేనని బాసటగా నిలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ కు రాజకీయ లబ్ధి కలిగేలా ప్రచారం కూడా చేశారు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారని ఆయన తోబుట్టువులే చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం రక్తంలో తడిసిందని వివేక కుమార్తె డాక్టర్ సునీత ఆరోపిస్తుండగా తమ చిన్నాన్నను హత్య చేయించిన వారికి అండగా ఉంటూ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చిన కారణంగా తాను కడప నుండి పోటీ చేస్తున్నానని షర్మిల అంటున్నారు. ముసుగులు తొలగిపోయాయి. అవినాష్ రెడ్డిపై వారిరువురు నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించుంటే వివేక హత్యకు కారణమైన అవినాష్ రెడ్డికి ఎప్పుడో శిక్ష పడి ఉండేదని షర్మిల తాజాగా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అక్కా చెల్లెమ్మల జీవితాల్లో ఆనందం చూడడం కోసమే పనిచేశానని, ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మళ్ళీ వారి కోసం పనిచేస్తానని చెప్తున్నారు. అయితే ఆ అక్కా చెల్లెమ్మల జాబితాలో ఆయన తోబుట్టువులైన షర్మిల, సునీత ఉన్నారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ప్రజలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజం అనుకోవడానికి దాఖలాలు లేవు. వివేకానంద రెడ్డి హత్య విషయం పక్కన పెడితే హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన మరణం వెనక కుట్ర జరిగిందని అప్పట్లో యూపీఏ ప్రభుత్వ సారథి సోనియా గాంధీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహకారంతో రాజశేఖర్ రెడ్డిని చంపించారని జగన్మోహన్ రెడ్డి ఊరువాడ ప్రచారం చేశారు. జనం కూడా కొంతవరకు నమ్మారు. తన రక్తం పంచుకు పుట్టిన జగన్ చెప్పింది నిజమేనని నమ్మిన షర్మిల కూడా అదే విధంగా ప్రచారం చేశారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం వెనక ఫలానా వారు ఉన్నారని ప్రస్తావించనే లేదు. పైపెచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి మరణానికి కారకుడు అని నిందించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని తన ఇంటికి ఆహ్వానించి ఆయన కోరిన విధంగా పరిమళ్ నట్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. దాంతో
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం ఓటకమని తేలిపోతున్నది కదా. ఆ సంఘటన తర్వాత రాజశేఖర రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు. అటు వివేక కుమార్తె డాక్టర్ సునీత, ఇటు సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిల కూడా నిజమేనని నమ్మి ఆ మేరకు ప్రచారం చేశారు. కాలక్రమంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాను హత్య చేసిన వారిలో ఒకరైన దస్తగిరి అప్రూవర్ గా మారి హత్య చేయించింది ఎవరో చెప్పారు. ఈ వాస్తవాన్ని డాక్టర్ సునీతతో పాటు షర్మిల కూడా జీర్ణించుకోలేకపోయారు. అయినా కొంతకాలం పాటు సోదరుడైన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. చివరకు హత్యకు కారకుడని విచారణలో తేటతెల్లమవుతున్న అవినాష్ రెడ్డికి మద్దతుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాన్ని గ్రహించి జీర్ణించుకోలేకపోయారు. ఫలితమే కడప లోక్సభ బరిలో అన్నా చెల్లెళ్ళు బహిరంగంగా తలపడే పరిస్థితి ఉత్పన్నమైంది. తమ చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ప్రశ్నించడమే కాకుండా అవినాష్ రెడ్డిపై పోటీకి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. సోదరికి బాసటగా వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వివేకాను దారుణంగా చంపించిన అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప జిల్లా ప్రజలకు ఆ ఇరువురు ఆడపడుచులు విజ్ఞప్తి చేస్తున్నారు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోసం సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం దస్తగిరి పెట్టుకున్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇస్తే ఎన్నిక జరిగేలోపే అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో తనను ఒక్కడిని చేసి రాజకీయ ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపుగా ఒక్కటే దాడి చేస్తున్నారని, తన వాళ్ళు కూడా ఒకరిద్దరు వారికి తోడయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం మొదలెట్టారు. ఈ సందర్భంగానే కలికాలం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో తమాషా ఏమిటంటే తల్లి విజయలక్ష్మి అటు జగన్మోహన్ రెడ్డి విజయం కోసం, ఇటు షర్మిల విజయం కోసం ప్రార్థనలు చేశారు. దీంతో ఎవరికి ఆశీస్సులు ఇవ్వాలో తెలియని సంకట స్థితిని జీసస్ క్రీస్తుకు కల్పించారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన సంఘటనలు, చేసిన ప్రచారాలను పరిగణలోకి తీసుకుంటే కలికాలానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది. ధర్మం, న్యాయం కోసం సునీత, షర్మిల పోరాటం చేస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి. అయితే కడప జిల్లా ప్రజలకు మాత్రం వివేక హత్య వెనక ఎవరున్నారన్న దానిపై స్పష్టత ఏర్పడిందని తెలుస్తోంది. ఎన్నికల కురుక్షేత్రంలో అవినాష్ ను నేరుగా ఢీకొనాలని షర్మిల నిర్ణయించుకొని బరిలోకి దిగడంతో ప్రజలకు మరింత స్పష్టత వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అవినాష్, షర్మిల మధ్యనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది.